నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ చూద్దాం. లీడర్షిప్ అన్నటువంటిది ఎంపతి అంటే పక్కన వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ బాధ ఏంటి, లేదా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవడం, అది ఎంపతి అంటాం. సో ఎంపతి, పక్కన వాళ్ళతో రిలేట్ అయ్యేటటువంటి కెపాసిటీ మనకి ఉండాలి. వాళ్ళ లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ మరియు ఇన్స్పైర్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ ఉంది అని చెప్తుంటారు, అవునా? సరే, ఒకసారి మన ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇక్కడ ఫోన్ నంబర్స్ అవి ఉన్నాయి. ఎవరైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి వాళ్ళ ఆర్టికల్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒకవాంగో డెల్టా అనేటటువంటి దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది ఇన్కరెక్టో చెప్పండి, ఏది తప్పో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఇదొక ఇన్లాండ్ రివర్ డెల్టా. మామూలుగా డెల్టా అనేటటువంటిది ఎక్కడ ఉండాలి? సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది. నది మరియు సముద్రము కలిసేటటువంటి ప్లేస్ దగ్గర డెల్టా ఫామ్ అవుతుంది. కానీ ఇది ఇన్లాండ్ డెల్టా, ఇటు నుంచి ఇటు ఇక్కడ మనకి ఇదిగో ఇది తీర ప్రాంతం ఇలా ఉంటే ఇక్కడికి వచ్చి నది ఇలా డ్రైన్ అవుతుంది. అందుకే ఇన్లాండ్ డెల్టా అంటున్నాం, కరెక్టే. రెండోది నమీబ్ డెజర్ట్. ఇది నమీబ్ డెజర్ట్ ఉందా? సో నమీబ్ డెజర్ట్ మనకి ఇటు సైడ్ ఉంది, ఇక్కడ కాదు. సో అందువల్ల ఇది తప్పు. రెండోది 3 కంట్రీస్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది అంటున్నారు, కాదు. ఇది మనకి బోట్స్వానా అనే కంట్రీలో మాత్రమే ఉంది. సో రెండోది తప్పు, మూడోది తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? బి 2,3 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి, పోషణ్ అభియాన్ అనేటటువంటి ఈ స్కీమ్ కింద ఎటువంటి స్ట్రాటజీస్ అనేటటువంటి ఉన్నాయి అని అంటున్నారు. ఒకటి అర్లీ చైల్డ్హుడ్ కేర్ ఉందా? మనం నిన్న ఒక ఇమేజ్ చూసాం, గుర్తుందా? పోషణ్ అభియాన్ కింద ఇమ్యునైజేషన్ ఉంది, న్యూట్రిషన్ ఉంది, హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్కీమ్స్ కన్వర్జెన్స్ ఉంది. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, టైగర్ రిజర్వ్ ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటున్నారు. ఇది డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. నెక్స్ట్ చూడండి, ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. నిన్న మనకి రఫేల్ అనేటటువంటివి మన ఇండియాని రీచ్ అవుతాయి అని చెప్పి మనం చదువుకున్నాం కదా, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ కంటెక్స్లో అపాచీ హెలికాప్టర్ యూఎస్ఏ కరెక్టే, రఫేల్ ఫ్రాన్స్ కరెక్టే, స్పైస్ బాంబ్స్ ఇజ్రాయెల్ కరెక్టే, మిరాజ్ 2000 అన్నటువంటిది ఫ్రాన్స్ ఇప్పుడు ఏదైతే మనం దసాల్ట్ ఏవియేషన్ అంటున్నామే ఆ కంపెనీ నుంచే మనం దాన్ని కొనుక్కున్నామన్నమాట. సో ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ అన్న దాని గురించి చెప్తున్నాము. సో ఇక్కడ చూడండి, చైనా అన్నటువంటిది ఆల్మోస్ట్ ఏదైతే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ ఉందో దాని దగ్గర నుంచి డిస్ఎంగేజ్మెంట్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోయినట్టే అన్నట్టుగా చెప్తుంది. కానీ మనం ఏం చెప్తున్నాము? పాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా ఇష్యూస్ అట్లే ఉన్నాయి, సిచ్యువేషన్లో చేంజెస్ ఏమీ రాలేదు అన్నట్టుగా మనం చెప్తున్నాం. అంటే గమనించాలండి, ఇది మీరు ముందు నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఏ ప్రాంతాల్లో కాన్ఫ్లిక్ట్ ఉందో. మనకి గల్వన్ వ్యాలీ ప్రాంతంలోనూ కాన్ఫ్లిక్ట్ ఉంది, హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇవంతా LAC దగ్గర. మనకి సిక్కింలోనూ గొడవలు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లోనూ బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ మనం మాట్లాడుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి దాని గురించి మాత్రమే. సో గల్వన్ వ్యాలీ ప్రాంతంలోను, హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటి ప్రాంతంలోను, పాంగాంగ్సో అన్నటువంటి ప్రాంతంలోను. సో పాంగాంగ్సో మరియు హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ అసలు ఇంకా డిసెంగేజ్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కొద్దిగా అయింది, ఇక్కడ అయింది. చైనా ఏమో ఆల్మోస్ట్ అయిపోయింది అంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మేము ఇప్పుడు ఎంతవరకు మూవ్ అయి ఉన్నామో అదే ఫైనల్ అన్నట్టుగా కదా. అర్థమవుతుందా లాజిక్? కంప్లీషన్కి వచ్చిందంటే మేము వెళ్ళము, ఇక్కడే ఉంటాము అని. కానీ మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్తుంది? ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చేంజెస్ అన్నటువంటి నా సిచ్యువేషన్లో చేంజెస్ అన్నది రాలేదంటే ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోలేదు అని. సో చైనా ఇలా క్లెయిమ్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంకా మేము వెళ్ళము అన్నట్టు. సో మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారన్నది మనం వేచి చూడాలన్నమాట. ఒకసారి చూడండి, ఈ ప్రాంతాలు మనకు గుర్తున్నాయి కదా. సో ఈ లదాఖ్ ఈ ప్రాంతంలో మనకి ఇంతకుముందు కూడా
పీఓకే, పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ కష్గర్ నుంచి గ్వాదార్ వరకు వెళ్తున్నటువంటి ఈ లైన్ ఉందే, సో ఇది సిపెక్ అన్నాము, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. సో ఇంతకుముందు ఇక్కడ మనకి గొడవ, ఇప్పుడు ఇదిగో ఈ ప్రాంతం ఎల్ఏసి ప్రాంతంలోనూ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. దాంట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే గల్వన్ వ్యాలీ ప్రాంతం, ప్యాంగాంగ్ సో లేక్ ప్రాంతం, ఇక్కడ మనకి హాట్ స్ప్రింగ్స్ అనే ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. మ్యాప్స్ అన్నీ మీకు గుర్తే ఉండుంటాయని అజ్యూమ్ చేసుకుంటున్నాను. గుర్తున్నాయా ఇవన్నీ? ఒకవేళ ఇవి ఎవరికన్నా తెలీదు అంటే మన ఛానల్లోనే ఒక స్పెషల్ వీడియో ఉందన్నమాట. ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అన్నటువంటిది ఉంది. అది మీరు ఒక్కసారి చూడండి. ఇండియా చైనా మధ్య రిలేషన్షిప్ అసలు ఏంటి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఎవాల్వ్ అయింది అన్నది దాంట్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్నుకు సంబంధించినటువంటి డ్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి చెల్లించాల్సినటువంటి డ్యూ ఏదైతే ఉందో అది మేము ప్రస్తుతానికి చెల్లించలేకున్నాము అన్నట్టుగా చెప్తుంది. ఎందుకని? మా దగ్గరే డబ్బులు లేవు, మేము మీకేం చెల్లించమంటారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అసలు వీళ్ళు ఎందుకు చెల్లించాలి? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో అసలు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జిఎస్టీకి సెంటర్ నుంచి స్టేట్స్కి ఎందుకు డబ్బులు వెళ్ళాలి? దాన్నే మనము జిఎస్టీ కంపెన్సేషన్ అంటాం. సో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, అంతేనా? సో జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటో మనకు తెలియాలి. సెంటర్ నుంచి స్టేట్కి వెళ్ళామని జిఎస్టీ కంపెన్సేషన్ అంటున్నాం. సో అసలు దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, రీజనింగ్ ఏంటి అని మనం చూడాలి. ప్రజెంట్ కంటెక్స్లో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నేను పే చేయలేను అని అంటుంది? దాని దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా పడిపోవడంతో మనీ అన్నటువంటిది తగ్గిపోతూ వచ్చిందనమాట. అందువల్ల సరే ఒకసారి చూద్దామా దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా. ఇదిగో ఈ ఆర్టికల్ కూడా దీని గురించే ఇచ్చారనమాట. జిఎస్టీ కలెక్షన్స్ అనేటటువంటివి ష్రింక్ అవుతూ ఉన్నాయి. సెంటర్ అనేటటువంటిది స్టేట్స్కి కంపెన్సేట్ చేయడానికి ఏదైనా ఒక పద్ధతిని అయితే చూడాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం క్విక్గా మరి జిఎస్టీ యొక్క బేసిక్స్ తెలుసుకుందామా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటున్నాము. కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంటర్ మరియు స్టేట్ రెండు కోఆపరేట్ చేసుకోవడం ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం కింద సింగిల్ ట్యాక్స్ అనేటటువంటిది, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది సింగిల్ ట్యాక్స్ తీసుకొచ్చాం. జిఎస్టీ చట్టము 2017 అనేది తీసుకొని రావడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బేస్ చేసుకొని. దాంతోపాటు జిఎస్టీ కంపెన్సేషన్ చట్టము అనేది కూడా తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎందుకు అంటే, ఇదిగో జిఎస్టీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో సర్వీస్ ట్యాక్స్ వేసే అధికారం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉండేది. స్టేట్స్కి ఏమో సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ఇవి వేసుకునే అధికారం ఓన్లీ స్టేట్స్కి ఉండేవి. సో ఇప్పుడు రెండూ షేర్ చేసుకుంటున్నాయి. జిఎస్టీలో సెంటరు స్టేట్ రెండూ కలిసి గూడ్స్ సర్వీసెస్ మీద ట్యాక్స్ వేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ స్టేట్స్ అడిగాయి మాకు నష్టం వస్తే ఏం చేస్తారు? ఒకటే ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకు నష్టం వస్తే ఎవరు బాధ్యులు అంటే నేనున్నాను కదా నీకెందుకు అందనమాట అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఇదిగో జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి దాని కింద జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనే దాన్ని, సెస్ అంటే అడిషనల్ ట్యాక్స్, 5 సంవత్సరాల వరకు మేము మీకు చెల్లిస్తాము. 2017 నుంచి ఏ బేసిస్ మీద చెల్లిస్తారు? 2015-16లో ఎంత వచ్చిందో చూస్తాం. దాని మీద 14% కంటే ఇంక్రీజ్ ఉందా లేదా అని చూస్తాం. అంతకంటే తక్కువ ఉందనుకో, ఎంత తక్కువైతే అంత మీకు మేము చెల్లిస్తాము అన్నట్టుగా జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. దానికో జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది, అసలు జిఎస్టీ రేట్స్ ఎలా ఉండాలి ఇవన్నీ నిర్ణయించేందుకు జిఎస్టీ కౌన్సిల్ని తీసుకొచ్చాం. అసలు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇదొక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్, వాల్యూ అడిషన్ ట్యాక్స్, డెస్టినేషన్. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి గూడ్స్ వెళ్తున్నాయి అనుకో, ట్యాక్స్ అనేటటువంటిది ఇప్పుడు ఈ 3 స్టేట్స్ ఉన్నాయండి. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తే ఇది డెస్టినేషన్ అనుకుంటే డెస్టినేషన్ స్టేట్కే ట్యాక్స్ అంతా వెళ్తుందన్నమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటటువంటిది మల్టిపుల్ ట్యాక్సెస్ని తీసేస్తుంది. జిఎస్టీ నెట్వర్క్ అనేది తీసుకొని రావడము. కంపోజిషన్ స్కీమ్ అంటే ఎంఎస్ఎంఈస్ ఇలా ఉన్నాయనుకోండి, వాళ్ళు ప్రతి నెలా కట్టకుండా ఒకేసారి ట్యాక్స్ మొత్తం చెల్లించేలాగా కంపోజిషన్ స్కీమ్ తీసుకొని రావడం, ఇవన్నీ తీసుకొచ్చారు. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సిటిజన్స్కి
వ్యాపారులకి, గవర్నమెంట్కి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా దీని ద్వారా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమేమి అడ్వాంటేజెస్ అని ఇక్కడ ఉన్నాయి. సో మీకు గుర్తే ఉంటుంటుంది. దీన్ని మనం ఇంతకుముందు కూడా 2-3 సార్లు డిస్కస్ చేసుకొని ఉన్నాం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. లేదు అనుకుంటే ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని ఇక్కడ ఏమేమి పాయింట్స్ రాస్తారో చదవండి, అర్థం కాకుంటే అడగండి. సరే, ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటి? జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 7 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది స్టేట్స్కి. ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి ఎంతైతే అమౌంట్ తక్కువగా వస్తుందో అంత సెంటర్ నుంచి రావాలి. 5 సంవత్సరాల వరకు, అంటే 2022 వరకు. 2017లో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు కాబట్టి 5 సంవత్సరాలు అంటే 2022 వరకు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు సెంటర్ ఏమంటుంది? మాకే డబ్బులు లేక అప్పుల పాలు అవుతున్నాము. సో ఈ టైంలో మేము మీకు కంపెన్సేషన్ చేయలేమండి అన్నారు. మీరు చేయలేనప్పుడు కాముగా ఉండకుండా ఆ రోజు మేము ఉన్నాం కదా మీకెందుకు అని హామీలు ఇచ్చారు. ఇప్పుడు మా దగ్గర ఏమో డబ్బులు తక్కువ, అంతే కదా. స్టేట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, డబ్బులు తక్కువ. రెస్పాన్సిబిలిటీస్, హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి మరి. సో ఇప్పుడే ముందే పాండమిక్లో ఉంటే డబ్బులు లేవు అంటే ఎలా కుదురుతుంది? ఏదన్నా ఆల్టర్నేటివ్ అన్నా చూడండి అన్నట్టుగా స్టేట్స్ సెంటర్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. సెంటర్ వచ్చి ఎకనామిక్ యాక్టివిటీనే తగ్గిపోతే మాకు ట్యాక్సులు రావట్లేదు, మేము చెల్లించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా సెంటర్ చెప్తుంది. ఖచ్చితంగా మరి ఆల్టర్నేటివ్ అయితే చూడాలి కదా అండి, అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. 2967 టైగర్స్ అనేటటువంటివి ఇండియాలో నమోదైంది. పీక్ అంటే హైయెస్ట్ లెవెల్కి రావడం జరిగింది. ఇండియాలో 70% టైగర్స్, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 70% అనేటటువంటివి టైగర్స్ మన ఇండియాలోనే ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో టైగర్ ప్రొటెక్షన్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? టైగర్స్ అనేటటువంటివి ఏవైతే, ఈ పులుల సంఖ్య అనేటటువంటిది మన యొక్క కన్జర్వేషన్ మెజర్స్ వల్ల బాగా పెరగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు సుమారుగా 3000 పులులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే టైగర్ రిజర్వ్స్ అని ఇలాగా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నామో మరి వాటిలో ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చాయనుకోండి, వాటికి ప్లేస్ అనేది సరిపోదు అంటున్నారు. అంటే ఒక్కొక్క టైగర్కి తినడానికి ప్రే అంటారు, జంతువులు అవన్నీ ఉండాలి కదా, మరి అవన్నీ సరిపోకపోవచ్చు, ల్యాండ్ సరిపోకపోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి మనం ఒక్కసారి నిన్న మొన్న చదువుకున్న వీడియోస్లో మీకు గుర్తున్నాయా? టైగర్ ప్రొటెక్షన్, అసలు టైగర్ కన్జర్వేషన్ కోసం ఏ చర్యలు చేపట్టామన్నది మనం నీట్గా రాసుకున్నాం. ఒక చోట రాసుకున్నాము. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటో చదువుకున్నాము. గుర్తున్నాయా ఎవరికైనా? టైగర్ కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి అని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా? ఇదిగోండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి టైగర్స్ని కన్జర్వ్ చేయడం కోసం మనం తీసుకున్న మెజర్స్. ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నవే. ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్, నిన్న చదువుకున్నాం కదా, ఏపీలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది అన్న ఆర్టికల్లో చదువుకున్నాం. సో నిన్నటి వీడియో రివిజన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్లో ఉన్న కంటెంట్ మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. రైల్వేస్ అన్నటువంటిది హ్యూజ్ ప్యాసింజర్ ఎర్నింగ్స్. ప్యాసింజర్ అంటే నార్మల్గా ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎర్నింగ్లో డెంట్ అంటే దాంట్లో రెవెన్యూ చాలా హ్యూజ్గా తగ్గిపోతుంది అన్నట్టుగా రైల్వే అనేది చెప్తుంది అంటున్నారు. దీన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుందామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని కింద రైల్వేస్లో ఉన్నటువంటిది. ఇక్కడ మనం గమనించి చూస్తే రైల్వేస్కి సంబంధించి 2 రకాలుగా దానికి మనీ వస్తుంది. ఒకటి వచ్చేటప్పటికి, ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్యాసింజర్ ట్రాఫిక్, ప్యాసింజర్స్ మనకి ప్యాసింజర్ టికెట్స్ వీటి ద్వారా రైల్వేస్కి మనీ వస్తాయి. రెండోది వచ్చేటప్పటికి ఫ్రైట్ అంటే గూడ్స్ని వీటిని తరలించడం ద్వారా దానికి మనీ వస్తుంది. జనరల్గా అయితే ఫ్రైట్కేమో కాస్ట్ ఎక్కువ, పర్ యూనిట్కి కాస్ట్ ఎక్కువ. ప్యాసింజర్ ట్రైన్స్ ఇవి ఏవైతే ధరలు ఉంటాయో ఆ ధరలు తక్కువ. గూడ్స్ ట్రైన్లో తరలించాలంటే ధరలు ఎక్కువ. సో దీంట్లోంచి డబ్బులు తీసుకొని దీంట్లో మరి క్రాస్ సబ్సిడీ అని అంటారనమాట. మొన్నటి వరకు ఇలానే చేస్తున్నాం మనం, క్రాస్ సబ్సిడీ అనేది చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎన్ని రోజులను క్రాస్ సబ్సిడీ చేయాలి? అందుకని రిఫార్మ్స్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్న ఈ సందర్భంలో మళ్ళీ కరోనా వైరస్ దీంతో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఏదైతే రైల్వేస్కి సంబంధించినటువంటి ప్యాసింజర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా హ్యూజ్ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, మన దాంట్లో అసలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో చూస్తే
ఇక్కడ గమనించాలి. యావరేజ్ స్పీడ్ ఫ్రైట్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్కి డబల్ అయింది యావరేజ్ స్పీడ్. ఎందుకు డబల్ అయింది అంటారు? ప్యాసింజర్ ట్రైన్స్ లేవు కదా, ప్రతిసారి క్రాసింగ్స్ దగ్గర ఆపేసి గూడ్స్ ట్రైన్కి లేట్ చేస్తారు, ప్యాసింజర్ ట్రైన్స్కి ముందిస్తారు, అలా కాకుండా. సో అక్కడ బాగానే ఉంది. కానీ మనకి ఓవరాల్గా ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మరి దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా పెంచుకుంటూ ఉండాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం. సో 200 ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి లాస్ట్ 4 నెలల్లో కంప్లీట్ అయ్యాయి. చాలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఇంతకుముందు ఏంటి, అన్ని రూట్స్లోనూ బిజీగా ట్రైన్స్ నడవడం వల్ల వర్క్స్ డిలే అయ్యాయి. కొంచెం త్వరగానే చేస్తూ వస్తున్నారు. సో ఫ్రైట్ ట్రాఫిక్, గూడ్స్ ట్రైన్స్ వీటికి ఏదైతే ఉందో దాన్ని త్వరగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒక టైం టేబుల్డ్ ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్స్కి సంబంధించి ఒక షెడ్యూల్ ఉండాలి. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్కి ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్తుందని ఎలా ఉంటుందో గూడ్స్ ట్రైన్ కూడా అలానే ఉండాలి. దానికి సంబంధించి గూడ్స్ షెడ్ ఫెసిలిటీస్ అనే వాటిని పెంచాలి, ఫ్రైట్ లోడింగ్ అనేటటువంటిది పెంచాలి అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సరే, బాగానే ఉంది. మరి ఓవరాల్గా రీసెంట్గా మీరు గమనించుంటారు, ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రూట్స్ని అప్పగించాలి అని చెప్పి ఇండియన్ రైల్వేస్ ప్రయత్నించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ కంటెక్స్లో ఫ్రైట్కి సంబంధించి అంటే గూడ్స్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ స్లోగా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ప్యాసింజర్ ట్రైన్స్కి సంబంధించిన ఎఫిషియన్సీ కూడా పెంచాలి, అది మనం ఇక్కడ చెప్తుంది. సో ఇలా గూడ్స్కి వీటికి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందండి. దాని పేరే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని అంటారు. అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉంది. ఒకసారి దీన్ని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. వెస్ట్రన్ డెడికేటెడ్, నార్త్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని ఇలాగా. సో ఒకసారి చూసి రేపటికి హోంవర్క్ కంప్లీట్ చేస్తారా? సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దీని సైన్స్ అండ్ టెక్నాలజీలో డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా అనే దానికి వచ్చేద్దాము. సో ఇక్కడ మనకు తెలుసు COVID-19కి సంబంధించి చాలామంది ఇంపాక్ట్ అవుతున్నారు. దాంతో చాలా ప్రైవేట్ కంపెనీస్, రీసెర్చ్ ఏజెన్సీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా త్వరగా అటు మెడిసిన్స్, డ్రగ్స్ తీసుకొని రావడానికి, ఇటు వ్యాక్సిన్స్ తీసుకొని రావడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ తొందరలో ఎకానమిక్గా గెయిన్ ఉంటుంది, లేదా మేమే ఫస్ట్ తెచ్చామన్న పేరు తెచ్చుకోవడానికో హేస్టీ అంటే తొందరపాటుతో కనుక దీనికి అప్రూవల్ ఇచ్చిందనుకోండి రెగ్యులేటర్, ఏమవుతుంది? ఒకవేళ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అనెథికల్ అవుతుంది, హెల్త్కి వీటన్నిటికీ ఇష్యూస్. సో హేస్టీగా పర్మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం అనెథికల్ అవుతుంది. ఎస్, ఇప్పుడున్నది ఎమర్జెన్సీయే కాదనట్లేదు, కానీ దీంట్లో సేఫ్టీని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు, అది ఇక్కడ చెప్తున్నట్టు. చాలా డ్రగ్స్ మీరు చూసే ఉంటారు కదా, 3rd స్టేజ్ని అవాయిడ్ చేస్తామంటున్నారు కొంతమంది, రకరకాలుగా చెప్తున్నారు. సో ఏది చేసినా సరే సేఫ్టీ మరియు ఎఫిషియన్సీ ఈ రెండు తగ్గకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హెల్త్ సెక్టార్ అనేటటువంటి దాన్ని మనం ఏ విధంగా చూడాలి ఈ COVID-19 టైంలో అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఓవరాల్గా ఈ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక పాలసీ డెసిషన్ చెప్తున్నారు. అదే పబ్లిక్ సిస్టమ్స్ అప్రోచ్ అని అంటున్నారు. ఈ పబ్లిక్ సిస్టమ్స్ అప్రోచ్ అంటే ఈ పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్లో ఉన్నది మనకి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయాలి, దాంట్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏ స్టేట్లో ఎలా ఉంది, ఇవన్నీ మనకి ఆల్రెడీ కొంతవరకు ఐడియా ఉంది. ఈ పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. దాన్ని మనం ఎక్కడ వీలైతే అక్కడ GSలో కానీ ఎస్ఏలో కానీ యూజ్ చేసుకునేదానికి చూద్దాం. ఫస్ట్ అసలు సిస్టమ్స్ అప్రోచ్ అంటే ఏంటి? సిస్టమ్స్ అప్రోచ్ అంటే మనకి వ్యవస్థలో రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లోకల్ గవర్నమెంట్ లెవెల్లోనూ కొన్ని ఉన్నాయి, స్టేట్ లెవెల్లో పనిచేసే ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉంది. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ దీనన్నిటికీ కొరత లేదు. ఎస్, గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్ ఉందేమో, కానీ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది కదా. సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలుపుకోవచ్చా? సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలుపుకోవాలి. లోకల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ రీసోర్సెస్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా? లోకల్ రీసోర్సెస్ని పెంచుకోగలగాలి. పాలసీస్, స్టేట్ లెవెల్ పాలసీస్, సెంట్రల్ లెవెల్ పాలసీస్
వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అవునా కదా? హెల్త్ పాలసీస్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ కామన్గా ఉండే కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. సో సెంట్రల్ లెవెల్ పాలసీ మెజర్స్, స్టేట్ లెవెల్ పాలసీ మెజర్స్, లోకల్ రీసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి. సో సిస్టమ్స్ అప్రోచ్లో ఏమవుతుందంటే జనరల్గా మనకి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఇంటిగ్రేషన్ ఉండడం, అదొక్కటే పదం మనం తెలుసుకోవాలండి. ఇది ఒక ఐడియా. సో ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఒక పాలసీ, ఒక డెసిషన్ తీసుకుంటున్నారు పబ్లిక్ అఫీషియల్ ఇలాంటి క్రైసిస్ టైంలో అంటే ఉన్న అన్ని రిసోర్సెస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఏ విధంగా ఉన్నదాన్ని బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలి, ఉన్నదానికి బెస్ట్ యూటిలైజేషన్ అనేటటువంటిది ఏ విధంగా చేసుకోవాలి అన్నటువంటిది మనం చూసుకోవాలి. దాన్నే మనము పబ్లిక్ సిస్టమ్స్ అప్రోచ్ అని అంటున్నాం. హెల్త్ కేర్కి పబ్లిక్ సిస్టమ్స్ అప్రోచ్ అనేది ఉండాలి, ఇంటిగ్రేటెడ్గానే దాన్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. దీంట్లో ఆర్ఐసి అనేటటువంటి గ్రూపింగ్ గురించి చెప్తున్నారు. ఆర్ఐసి అంటే ఏంటి? రష్యా, ఇండియా, చైనా అన్నమాట. సో రష్యా, ఇండియా, చైనా అనేటటువంటి 3 కంట్రీస్ కోఆపరేషన్ కనుక ఉంటే ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు ఈ 3 కంట్రీస్ యొక్క కోఆపరేషన్ మనకి ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కంట్రీస్ ఉంటాయి ఈ గ్రూపింగ్? ట్రైలేటరల్, ట్రై అంటే 3. సో ట్రైలేటరల్ గ్రూపింగ్ అని అంటున్నాము. సో ఈ ట్రైలేటరల్ గ్రూపింగ్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ 3 ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్ ఏంటి, ప్రస్తుతానికి ఈ 3 కంట్రీస్ కోఆపరేషన్లో ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్ ఏంటి, మరి దానికి ఏం చేద్దాం, వే ఫార్వర్డ్ అంటే ఏంటి, అంటే దీనికి సొల్యూషన్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందామండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ ఆర్ఐసి అనేటటువంటి గ్రూపింగ్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని తెలుసుకుందాము. ఇంపార్టెన్స్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈ ఆర్ఐసి అనేటటువంటి ఈ 3 కంట్రీస్లో 19% ల్యాండ్ మాస్, 33% జీడిపి ఈ 3 కంట్రీస్లోనే ఉంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2 దేశాలు అంటే రష్యా మరియు ఇండియా పర్మనెంట్ దేశాలు, ఇండియా అన్నటువంటిది నాన్ పర్మనెంట్ కంట్రీ బట్ పర్మనెంట్ కంట్రీగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇవి ఈ 3 కంట్రీస్ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్లోను, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని మెంబర్స్గా ఉన్నాయి. ఈ 3 కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్, అవునా? అసలు రష్యాకి ఎందుకు ఈ గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్? దానికి వెస్ట్రన్ కంట్రీస్ అయినటువంటి యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ వీటితో గొడవలు ఉన్నాయి. సో దానికి ఖచ్చితంగా ఫ్రెండ్స్ కావాలి, ఇండియా, చైనా లాంటి. చైనాకి ఏం అవసరం దీంతో? ఇంతకీ చైనా అన్నటువంటిది రష్యాతో మంచి కోఆపరేషన్ ఉంటే యురేషియన్ ప్రాంతంలో దాని యొక్క ఇంపార్టెన్స్ని పెంచుకోవచ్చు. ఇండియాకి ఏం ఇంపార్టెన్స్ ఇవి రెండింటితో కోఆర్డినేషన్? రష్యా అన్నటువంటిది చైనాతో మనకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని బ్రిడ్జ్ చేయడానికి రష్యా ఉపయోగపడుతుంది. యురేషియన్ ప్రాంతంలో మనకి రష్యాకి ఎలాగైతే యూజ్ అవుతుందో అలాగ మనకి చైనాకి ఎలాగైతే రష్యా యూజ్ అవుతుందో మనకు కూడా యురేషియన్ ప్రాంతంలో రష్యా అనేటటువంటిది పవర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల ఆర్ఐసి కంట్రీస్ ఒకదానికొకటి ఇంపార్టెంట్ అన్నమాట. సరే, మరి ఇప్పుడేంటి ఇంపార్టెంటే? అయితే ఇండియా ఏం చేస్తుంది? ఇక్కడ చెప్తున్నటువంటిది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ రీసెంట్ ఇయర్స్లో చాలా వరకు యుఎస్ఏకి క్లోజ్గా వెళ్తుంది. సో యుఎస్ఏకి క్లోజ్గా వెళ్తే అటు చైనాతో ఇటు రష్యాతో రెండితోనూ మనం కొంచెం దూరం వెళ్ళినట్టే కదా. కానీ మనకి చైనా ఇంపార్టెంట్, రష్యా కూడా ఇంపార్టెంట్. మనకి యుఎస్ఏ అన్నటువంటిది రిలయబుల్ పార్ట్నర్ కాదు, రష్యా అన్నటువంటిది కంపారిటివ్లీ రిలయబుల్ పార్ట్నర్. చైనాతో కాన్ఫ్లిక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళడం అన్నది జియోపొలిటికల్గా మనం ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో మంచిది కాదు. సో ఈ రెండింటితో కోఆపరేషన్ పెంచుకోవాల్సిన మనము యుఎస్ఏకి దగ్గరగా వెళ్ళి, అది నమ్మదగింది కూడా కాదు, మనం ఈ రెండింటిని లూజ్ అవ్వకూడదు. ఎస్, మన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి చైనాతో, కాదనట్లేదు, కానీ అలాగని చెప్పేసి మన రీజన్లో మనకున్న అటానమీని పోగొట్టుకోకూడదు కదా. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఫారిన్ పాలసీలో మనకి చైనా మరియు రష్యాని దూరం చేసుకోవడం అన్నటువంటిది స్ట్రాటజిక్గాను ఎకనామిక్గాను ఏ విధంగానూ మనకు మంచిది కాదు అన్నది ఇక్కడ సారాంశం, ఆర్టికల్ యొక్క సారాంశం.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, సెక్యూరిటీ ఇష్యూస్లో చదువుకుంటాము, ఇక్కడ డిఫెన్స్ సెక్టార్ అన్న దాని గురించి అండి. సో ఓవరాల్గా ఇక్కడ చెప్తున్నటువంటిది ఎయిర్ పవర్ అంటే ఏంటి, మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పవర్ అనేటటువంటిది కనుక స్ట్రాంగ్గా ఉంటే మనం దాన్ని చైనా యొక్క స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో, చైనా యొక్క అగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోగలం అంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చినట్టు, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి మన ఇండియాని రీచ్ అవ్వడం జరిగింది. సో అది మన యొక్క స్ట్రెంగ్త్ని పెంచుతుంది, దానికి ఉన్న క్యాపబిలిటీస్ని బేస్ చేసుకొని అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం నిన్ననే రఫేల్ గురించి డీటెయిల్డ్గా చదువుకున్నామా లేదా? రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దానివల్ల ఇండియాకు వచ్చేటటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, ఇవి చదువుకున్నాం కదా అండి, గుర్తుందా? ఇదిగో దీన్నైనా మనం చదువుకుందాం. ఒకసారి నిన్నటి వీడియో రివిజన్ చేసుకోండి, ఇప్పుడు క్విక్గా ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆర్టికల్లో ఇచ్చిన టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ మనకు అక్కర్లేదు, ఓవరాల్గా రఫేల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని తెలిస్తే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్లో మైగ్రెంట్ ఇష్యూ అనే దాని కింద చదువుకుంటాము. దీంతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డయాస్పోరా అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉందండి. సో డయాస్పోరా అంటే ఏంటి, మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశంలో పనిచేయడానికో ఇలాగ వెళ్ళి ఉన్న వాళ్ళని డయాస్పోరా అని అంటామన్నమాట. ఇక్కడ మనకు చెప్తుంది ఏంటి అంటే, సౌత్ ఏషియా నుంచి వెళ్తున్నటువంటి మైగ్రెంట్స్, సౌత్ ఏషియా దక్షిణాసియా ప్రాంతం నుంచి వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి మైగ్రెంట్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఈ పాండమిక్ వల్ల ఇంకొంచెం ఎక్కువయ్యాయి. సో ఇంతకీ ఇక్కడి నుంచి ఏ ఏ దేశాలకి ఎంతమంది వెళ్తున్నారు, రెండోది వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, రీసెంట్గా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, రీసెంట్గా ఏ ఏ ఇష్యూస్ మనకి న్యూస్లో ఉన్నాయి, మూడోది మరి ఏం చేద్దాం, అంతేనా, నాలుగోది వే ఫార్వర్డ్, ఏం చేద్దాం మరి ఓవరాల్గా, ఇవి మనం ఇక్కడ చదువుకుందామండి. ఫస్ట్ చూడండి, ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఎస్పెషల్గా మనం ఇండియా గురించి చూద్దాం. ఇండియాలో యూఏఈకి చూడండి, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, టాప్ 7 కంట్రీస్లో 5 దేశాలు గల్ఫ్ కంట్రీసే ఉన్నాయా లేదా? సో అంటే ఓవరాల్ ఇండియన్ డయాస్పోరాలో 22.24% యూఏఈలోనే ఉన్నారు. అంటే సౌత్ ఏషియా ఓవరాల్గా ఇండియానే కాదు, ఇండియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఈ దేశాల నుంచి మన సౌత్ ఏషియా నుంచి ఎక్కువ మంది గల్ఫ్ ప్రాంతంలోకి మైగ్రెంట్స్గా వెళ్తున్నారు. అందుకే ప్రపంచంలో మైగ్రేషన్ కారిడార్స్లో సౌత్ ఏషియా గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ అన్నది ఒక ఇంపార్టెంట్ ప్రాంతంగా ఉందన్నమాట. అయితే మనం రీసెంట్గా గమనించి చూస్తే సౌదీ అరేబియాలోను, ఖతార్లోను, కువైట్లోను, వీటన్నిటిలోనూ స్లోగా అక్కడ ఉండేటటువంటి డొమెస్టిక్గా వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలి. సో మైగ్రేషన్ పాలసీలో ఈ కంట్రీస్ అనేవి చేంజెస్ తీసుకొని వస్తున్నాయి, అవునా? సో వీళ్ళ యొక్క మైగ్రేషన్ పాలసీలో చేంజెస్ అనేవి స్లోగా ముందుకు అనేటటువంటి వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో అక్కడ వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసా? చాలామంది ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నారు, అక్కడ సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది లేదు. చాలామంది ఎక్స్ప్లాయిటేషన్కి గురి అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాస్పోర్ట్స్ అవి పెట్టేసుకొని ఓనర్స్ వాళ్ళని వెళ్ళనివ్వకుండా తక్కువ జీతాలకే పని చేయించుకోవడము. సో ఎక్స్ప్లాయిటేషన్, సోషల్ సెక్యూరిటీ లేకపోవడం. ఇప్పుడు పాండమిక్ టైంలో అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేక ఎంతోమంది చనిపోతున్నారు. సో ఈ విధంగా ఎక్స్ప్లాయిటేషన్ పెరగడము, అక్కడ వేజెస్ అనేటటువంటివి కంపారిటివ్లీ తక్కువగా ఉండడము. ఇలాంటి టైంలో మనము సార్క్ దేశాలన్నీ కలిసి ఎందుకు ఇలాంటి మైగ్రేషన్కి సంబంధించి ఒక పాలసీని తీసుకొని రాకూడదు, ఒక గ్రూపింగ్గా? మనం ఎప్పుడన్నా ఇది విన్నారా? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పి దీని కింద కొన్ని గైడ్లైన్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ఈ గైడ్లైన్స్ని వీటన్నిటిని ఎందుకు ఉపయోగించే విధంగా ఈ కంట్రీస్ని మనం అడగకూడదు? సో ఇలాంటివి మనం చూడాలి. ఇది ఒక ఆపర్చునిటీ. ఎస్, ఇది క్రైసిసే. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఈ క్రైసిస్ నుంచి మన అన్ని దేశాలు మూకుమ్మడిగా ఎందుకు పాలసీ చేయకూడదు? దీని నుంచి మనం దీన్ని ఒక ఆపర్చునిటీగా ఎందుకు తీసుకోకూడదు? ఇవి మనకి తెలుసుకోవాల్సిన విషయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. యూఏఈలో ఇండియా నుంచి ఎక్కువ మంది యూఏఈకి మైగ్రేషన్ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 370 తీసేయడం వల్ల మెయిన్ స్ట్రీమ్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, సో మాకు ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఉమర్ అబ్దుల్లా ఇక్కడ చూపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పర్సన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అన్నమాట. ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, సో దీని గురించి మీకు స్టోరీ తెలుసా? జమ్మూ అండ్ కాశ్మీర్ అసలు ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓవరాల్గా దాని యొక్క నేచర్ ఏంటి, అక్కడ ఎందుకు గొడవ, ఈ 370 ఎలా వచ్చింది, ఆ 370ని ఏ విధంగా తీసేయడానికి మనం ప్రయత్నిస్తున్నామో, ఇవన్నీ మీకు బేసిక్స్ తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను. తెలియకపోతే ఒక పని చేద్దామండి. సో దీనికి సంబంధించి మన దగ్గర వీడియో ఉందో లేదో ఒకసారి నేను చూస్తాను, లేకుంటే దాని మీద ఏదైనా ఒక చిన్న వీడియో కానీ స్లైడ్ కానీ ప్లాన్ చేద్దాము. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఆర్టికల్ 370ని ఎప్పుడైతే అబ్రగేట్, రివోక్ అంటారు, రివోక్ లేదా అబ్రగేట్ అని, అంటే దాన్ని రాజ్యాంగంలోంచి పూర్తిగా తొలగించలేదు, జస్ట్ ఉన్నదాన్ని తీసేయడం జరిగింది, పని చేయకుండా చేయడం జరిగిందనమాట. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఆర్టికల్ 370 తీసేశారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కొంతమంది ఇన్సర్జెంట్ గ్రూప్స్, కొంతమంది టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, కొంతమంది విడిపోవాలి అని ప్రయత్నించి, ఇండియా నుంచి విడిపోవాలని ప్రయత్నించే గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రజల్ని ఏమని చెప్పి ఒప్పించమంటారు? చాలామందిలో అసంతృప్తి ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు. ఎవరైతే విడిపోవాలని చూస్తున్నారో వాళ్ళు. మేమెవరమైతే నిజంగా పీపుల్ యొక్క రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నామో మా మాట ఇప్పుడు వాళ్ళు ఎందుకు వింటారు అన్నట్టుగా ఇక్కడ ప్రయత్నిస్తున్నారనమాట, చెప్తున్నారు అదే విషయాన్ని. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. నేను వీలైతే దీనికి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ చేసినట్టు నాకు గుర్తుంది, ఒకసారి లేకపోతే చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని డిఫెన్స్ సెక్టార్లో ఎంకరేజ్ చేసేందుకు గాను నోటిఫికేషన్ అనేటటువంటిది త్వరలోనే జారీ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీకి సంబంధించి FDI అనేటటువంటిది మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ సెక్టార్లో 49% మాత్రమే ఉండేది. ఏంటి 49% అంటే? విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాలి ఒక కంపెనీలో అనుకుంటే ఆ కంపెనీ 49% మాత్రమే ఇన్వెస్ట్ చేయగలదు. మిగిలినటువంటి 51% డొమెస్టిక్గా ఇక్కడ ఉండేటటువంటి కంపెనీతో డీల్ చేసుకోవాలి. అలా మనకు FDI 49% అంటే. ఇప్పుడేం చేసింది గవర్నమెంట్? ఈ 49% నుంచి 74% వరకు ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డిఫెన్స్ సెక్టార్ ప్రొడక్షన్లో అని చెప్పింది. సో మనము ప్రైవేట్ సెక్టార్ని డిఫెన్స్ ప్రొడక్షన్లో పెంచాలి అనుకుంటున్నాము. ఆ ప్రైవేట్ సెక్టార్లో డొమెస్టిక్ ప్రైవేట్ సెక్టార్ ఉంది, ఫారిన్ ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది ఉంది. సో డొమెస్టిక్ మరియు ఫారిన్ ప్రైవేట్ సెక్టార్స్ రెండూ ఉన్నాయి కాబట్టి ఆ రెండిటికి సంబంధించి మనం చర్యలు తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాము? ఖచ్చితంగా పాలసీస్ అన్నీ మార్చుకుంటాము. అలా మార్చినటువంటి ఒక పాలసీనే FDI పాలసీ అన్నమాట. 74% అన్నాంకి చూసారా, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. మనకు ఆల్రెడీ కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ పాలసీ అని, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ పాలసీ అన్నాము. సో దానికి సంబంధించి ఆల్రెడీ మేము ప్రపోజ్ చేస్తున్నాం కదా, 2020కి సంబంధించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. ఒకసారి మనకి డిఫెన్స్ పాలసీస్ ఏమేమి ఉన్నాయో గుర్తు తెచ్చుకుందామా? 1999. సో ఈ టైంలో కార్గిల్ వార్ జరిగిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ మోడర్నైజేషన్ ఉండాలి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాపర్గా ఉండాలి, టైమ్లీ ఉండాలి అని చెప్పింది. దాంతో 2002లో మనకి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనేది తీసుకొచ్చారు. దాన్ని 2005లోను 2016లోను అమెండ్ చేశారు. 2016లో అమెండ్ చేసిన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద మేక్ ఇన్ ఇండియా అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. 2018లో డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ అనేది తీసుకొని వచ్చి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే దాంట్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచేందుకు గాను మెజర్స్ తీసుకున్నారన్నమాట. దాంతోపాటు రీసెంట్గా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020 అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో కూడా ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రైవేట్ సెక్టార్లో ఫారిన్ ప్రైవేట్ సెక్టార్ కూడా ఉండాలి కాబట్టి
ఎఫ్డిఐ లిమిట్ని మేము పెంచడం జరిగింది అని గవర్నమెంట్ చెప్పారు. ఆల్రెడీ పెంచారండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. దాన్ని రిలీజ్ చేస్తాము. దీనివల్ల వేరే దేశాల మీద ఆధారపడడం మనకు తగ్గుతుంది. మన కంట్రీలో కావాల్సిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి WHO కొంతమంది సీజన్ని బేస్ చేసుకొని వైరస్ తగ్గుతుంది పెరుగుతుంది అన్నారు కదా, అదేం కరెక్ట్ కాదు. యూఎస్ఏలో సమ్మర్ ఉంది, బ్రెజిల్లో వింటర్ ఉంది, రెండిట్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అంటే సమ్మర్లో తగ్గుద్ది లేదా వింటర్లో పెరుగుద్ది అలాంటివి కంక్లూజివ్గా మనకి తెలియదు. సో మీరు సీజనల్ అని నమ్మేసి దానికి రెక్లెస్గా కేర్లెస్గా ఉండద్దు. సీజనలా కాదా అన్నదానికి మనకి ఇంకా పూర్తి ఎవిడెన్స్ అనేది లేదు, నో ఇండికేషన్ అని అంటున్నారు. ఇది గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి టెలికాం సెక్టార్ అనేటటువంటిది ఇంకా ప్రాబ్లమ్స్లోంచి బయటికి రాలేదు అని చెప్తున్నారు. సో అంటే ఏంటి దాని మీనింగ్? దీని ఎకానమీలో టెలికాం సెక్టార్ అనేది దాని కింద చదువుకుందామండి. మనకి టెలికాం సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ని అలోట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ ఇయర్స్లో చూస్తే ఈ టెలికాం సెక్టార్ అనేటటువంటిది లాసెస్లో ఉంది. ఎందుకు లాసెస్లో ఉంది? ఇక్కడ టూ మెనీ ప్లేయర్స్ వచ్చేసారు. అంటే ఓవర్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఏదైతే ఉందో అది ఓవర్ కాంపిటీషన్కి దారితీసింది. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ అందరూ టారిఫ్ని తగ్గిస్తూ వచ్చేలోపు లాసెస్లోకి వెళ్ళిపోయారు. రీసెంట్గా చూస్తే మార్కెట్లో స్టాగ్నేషన్ అనేటటువంటిది వచ్చేసింది. టెలికాం మార్కెట్లో స్లోగా ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో స్టాగ్నేషన్ అనేటటువంటిది వచ్చేసింది. జియో అనేటటువంటిది ఇది వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి హెవీ కాంపిటీషన్ అయిపోవడము, ఎక్కువ మంది ఇది మార్కెట్ని గ్రాబ్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో మిగిలిన వాళ్ళు నష్టాల్లోకి వెళ్తున్నారనమాట. అది కాకుండా రీసెంట్గా ఈ AGR అని చెప్పేసి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాం. సో AGRకి సంబంధించిన డ్యూస్ చెల్లించండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, ఇలాగ రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల టెలికాం సెక్టార్ ఇంకా నష్టాల్లో ఉంది. ఇప్పుడు అందరూ 5G అంటున్నారు కదా. 5G మేము తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మాకు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా పడుతుంది, తొందరగా ప్రాఫిట్స్ రావు, దానికి కొంత టైం పడుతుంది పీపుల్ మూవ్ అవ్వడానికి. సో ఇలాంటి టైంలో 5Gకి మేము రెడీగా ఉన్నాం, కానీ మాకు కొద్దిగా కన్స్ట్రెయింట్స్ అనేటటువంటి ఉన్నాయి, లాసెస్లో ఉన్నాము. ఫ్యూచర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఈ కన్స్ట్రెయింట్స్ ఈ లాసెస్ నుంచి బయటికి రావాలి అని చెప్తున్నారు. అంతే కదా అండి? సరే, మనం నిన్న ఏం క్వశ్చన్ ఇచ్చాం? మెయిన్స్ క్వశ్చను. చాలామందికి అఫోర్డబుల్ న్యూట్రిషన్ అన్నటువంటిది ఒక డ్రీమ్గానే మిగిలిపోయింది, ఒక కలగానే మిగిలిపోయింది అని చెప్తున్నారు. రీసెంట్గా ఏం జరిగింది? ఎందుకు అన్బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది పెరుగుతూ ఉంది? గవర్నమెంట్ ఏమేం మెజర్స్ తీసుకుంది? వే ఫార్వర్డ్ ఏంటి? చూసారు, ఒక విషయం చెప్తాను చూడండి. చాలామందికి అది నాట్ అన్ అఫోర్డబుల్ డ్రీమ్, అందరికీ అది అందుబాటులో లేదు అంటున్నాం. సో మనం రాయగలగాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు ఇక్కడ నీట్గానే ఇంట్రడక్షన్లోకి వచ్చేటప్పటికి కరెంట్ ఇష్యూతో మొదలుపెట్టారు. కరెంట్ ఇష్యూతో రిలేటెడ్ కాబట్టి కరెంట్ ఇష్యూతో రాశారు, గుడ్. బాడీ వచ్చేటప్పటికి చాలామందికి అది అఫోర్డబుల్గా లేదు అంటే ఎందుకో రాయగలగాలి, అంతేనా? అన్బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుతుంది ఓన్లీ అఫోర్డబిలిటీ గురించి మాత్రమే అండి, అవేర్నెస్ ఇవంతా కాదు, గమనించాలి మీరు. ఓన్లీ అఫోర్డబిలిటీ గురించి మాత్రమే రాయాలి. ఏంటి, ఎందుకు, రీజన్స్ ఏంటి అన్నటువంటిది. సో రీజన్స్ ఏంటి అని రాసుకునే ముందు అఫోర్డబుల్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని తీసుకొని వచ్చేందుకు గవర్నమెంట్ చాలా తీసుకున్నప్పటికీ కూడా ఇంకా గ్యాప్స్ ఉన్నాయన్నది మన స్టాండ్. అంటే ఇంట్రడక్షన్కి బాడీకి లింక్గా గవర్నమెంట్ మెజర్స్ అనేటటువంటి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత రీజన్స్ రాయండి. సో ఓవరాల్గా ఏం చేద్దాం మరి ఈ అఫోర్డబిలిటీని పెంచేందుకోసం అన్నది వే ఫార్వర్డ్గా రాసుకోవాలి. అర్థమవుతుందా? ఇలాగ మీ ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రీసెంట్గా రిపోర్ట్ ప్రకారం ఇలా ఉన్నాయి. ఎందుకు మనకి చాలా పథకాలు ఉన్నప్పటికీ ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నామో ఇక్కడ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం చెప్తుంది అఫోర్డబిలిటీ మాత్రమే. గమనించాలి, క్వశ్చన్లో అఫోర్డబిలిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. సో స్పెసిఫిక్గా దాని మీద ఫోకస్ చేయండి. ఇదంతా వే ఫార్వర్డ్ అంతా కూడా మనకి
కంక్లూజన్లో రాసుకోండి. గవర్నమెంట్ అనేటటువంటిది ఏం చేసింది ఆల్రెడీ అన్నది ఇక్కడ లింక్గా రాసుకోండి. స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు, క్వశ్చన్లో ఇంకా ఎలా బెటర్గా రాయొచ్చు అన్నది కొంచెం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇలా ఉంది. సో ఎందుకు మరి ఓవరాల్గా ఎందుకు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉంది అన్నారు. సో ఓవరాల్గా మీరు ఎందుకు అది పీపుల్కి కొనుక్కునే పరిస్థితుల్లో లేదు, రీచ్ అయ్యే పరిస్థితుల్లో లేదన్న దాని మీద ఫోకస్ చేయండి. ఇందాక చెప్పిన స్ట్రక్చర్ని ఫాలో అవ్వడానికి చూడండి. కంక్లూజన్ అయితే బాగా రాశారు. ఇక్కడ చూడాలి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటో రాశారు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి అని మీరు రాయాల్సిన అక్కర్లేదండి. అది జనరల్గా బేసిక్ లెవెల్లో ఆన్సర్స్ రాసే వాళ్ళు రాస్తుంటారనమాట. ఇదిగోండి, ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అకార్డింగ్ టు అన్నారే, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. గవర్నమెంట్కి సంబంధించి ఏ విధంగా అఫోర్డబుల్గా లేదు, ఇందాక చెప్పిన స్ట్రక్చర్లో ఆన్సర్ని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.